సర్వే జనా శుభ సమయ. మనందరం కూడా చక్కగా వినాయక చవితి ప్రారంభమవుతుంది. అసలు వినాయక చవితి రోజున మనము ఏమి చేయాలి? మనం అంతకుముందు వీడియోల్లో శుభ సమయాల గురించి, అసలు శుభ సమయం ఎలా నిర్ణయించాలి అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ముందుగా వినాయక చవితి నుంచి ప్రారంభం చేద్దాం. అసలు వినాయక చవితి రోజున అసలు పూజ ఎప్పుడు చేయాలి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. పూజ చేయడానికి చూడండి, మనం కనీసం ఒక కొత్త బండి కొనాలి, ఒక కొత్త వస్తువు ఏదన్నా కొనాలి అంటేనే మనం సమయాన్ని చూసుకుంటూ ఉంటాం. ఈరోజు అష్టం ఉందండి, చీర వద్దులేండి, బంగారం వద్దు, రేపు కొనుక్కుందాం. అదే రకంగా ఈరోజు అమావాస్య అండి, బండి ఈరోజు వద్దు, రేపు విధి రోజు కొనుక్కుందాం. ఇలా మనం చూసుకుంటూ ఉంటాం. కాబట్టి మరి అలా చూసుకోవడానికే మనం అంత ఆలోచిస్తాం. మరి ఒక భగవంతుణ్ణి మనం ఇంట్లో పెట్టాలి అనంటే మరి ఎలా మనం చూసుకోవాలి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. మీరు ఎవరో టీవీలో చెప్పారనో లేకపోతే ఇంకోళ్ళు చెప్పారనో మీరు సమయాన్ని నిర్ణయించుకోవద్దు. ఒకళ్ళు 9 గంటలకు చేసుకోమంటారు, ఒకళ్ళకి 12కి చేసుకోమంటారు. మరి ఏంటండి అని అడుగుతూ ఉంటారు. నేను మీకు అంతకుముందు వీడియోలో చెప్పాను, ఏ వారం రోజున ఎప్పుడు ఏ సమయాల్లో మంచివి, ఏ సమయాలు మంచివి కాదు అనేటువంటి దాని గురించి మీకు క్లుప్తంగా దీనికి ముందు వీడియోలో ఎపిసోడ్ నెంబర్ 2లో నేను మీకు చెప్పాను, చూసుకోండి. మీకు వినాయక చవితి ఏ వారం అయితే వస్తుందో ఆ రోజున, ఉదాహరణకి సోమవారం అనుకోండి, 7:09 రాహుకాలము, గుళిక కాలము, యమగండం ఇవన్నీ వదిలేసి చేసుకోవాలి. వర్జ్యం చూసుకొని చేసుకోవాలి. అలా నేను చెప్పినటువంటి వీడియోలో ఫాలో అయ్యి అది చూసుకొని దాన్ని బట్టి చక్కటి శుభ సమయాన్ని మీనే నిర్ణయించుకొని ముందుగా చక్కగా ఒక మట్టి వినాయకుడిని తీసుకొచ్చుకోండి. అంతేగాని ఏదో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తీసుకొచ్చి అవన్నీ తీసుకొచ్చి పెట్టి చేసుకోవడం కాదండి. చక్కగా మట్టి వినాయకుడిని తయారు చేసుకోండి, లేదా తయారు చేయించుకోండి. చక్కగా పంచవల్లి అంటాం, చక్కగా పంచవల్లిని కట్టండి. చక్కగా స్వామివారికి మీ శక్త్యానుసారేణ చక్కగా భాద్రపద శుద్ధ చవితి అంటే మనం అంతకుముందు ఫస్ట్ వీడియోలో పితృతిథులు, నాగసర్పదోషాల గురించి మాట్లాడుకున్నాం. ఆ భాద్రపద మాసంలోనే వచ్చేటువంటి చవితి, మహాలయ పక్షాలకి కొద్ది రోజులు, ఒక 6 రోజులు ముందు వచ్చేటువంటి చవితి. ఒక 6 రోజుల నుంచి 9 రోజుల ముందు వస్తాయి. అంటే ద్వంద్వ తిథులు వస్తూ ఉంటాయి కాబట్టి మనకు చవితి అనేది 4, పౌర్ణమి వచ్చేసి 14, 15వ రోజు వస్తుంది. కాబట్టి ద్వంద్వ తిథులు వచ్చినప్పుడు కొంత రోజులు తగ్గొచ్చు, పెరగొచ్చు. కాబట్టి చవితి రోజున వినాయక చవితి, భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజున వినాయక చవితి. చక్కగా ఒక మట్టి వినాయకుడిని తీసుకొచ్చుకొని ఇంట్లో ఇంతకు ముందు వీడియోల్లో ఏ వారంలో ఏ సమయంలో వినాయకుడిని పెట్టాలి నా వీడియో చూస్తే మీరే నిర్ణయించుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క వర్జ్యాన్ని మాత్రం చూసుకొని, వర్జ్యం లేకుండా చూసుకొని చక్కగా వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠించిన తర్వాత అసలు వినాయకుడికి అర్చన చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఒక చక్కటి సంకల్పం చేసుకోండి. మనకు అందరూ కూడా వేదం చదవలేరు, అందరూ కూడా శాస్త్రాన్ని చదవలేరు, అందరూ కూడా మంత్రాన్ని చెప్పలేరు. కాబట్టి అందరికీ కూడా శ్లోకానుసారేణ మనకు గణేశ పంచరత్నమాల అనేటువంటి స్తోత్రం ఉంటుంది. చిన్న స్తోత్రం, కేవలం 5 శ్లోకాలు చదివినా చాలు. లేదా సంకటనాశన గణపతి స్తోత్రం అంటాం. నేను ఒకసారి చెప్తాను చూడండి. చక్కగా ఆ యొక్క స్తోత్రాన్ని మీరు చేస్తూ పిల్లలందరి చేత కూడా ఆ యొక్క స్తోత్రాన్ని చదివించండి. వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ముందుగా మనం ఆ యొక్క స్తోత్రం గురించి మాట్లాడుకుందాం. ముందుగా చూడండి, చక్కగా నమస్కారం చేసుకోండి. వినాయక చవితి రోజు నుంచి ఈ యొక్క స్తోత్రాన్ని చదవాలి. ఎన్ని నెలలు చదవాలనేటువంటిది స్తోత్రం అయిన తర్వాత మీకు చెప్తాను. చక్కగా ముందు శ్రద్ధగా వినాయకుడి దగ్గర ఇలా కూర్చోండి, చెప్పాలి. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం లంబోదరం పంచమంచ
షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థీ లభతే విద్యా ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం జపేతు గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేతు సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభుజో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేతు తస్య విద్యా భవేత్ సద్యో గణేశస్య ప్రసాదతః సంకటనాశన గణపతి స్తోత్ర పారాయణం సమాప్తం. ఈ రకంగా శ్రద్ధగా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడి దగ్గర కూర్చొని ఈ యొక్క స్తోత్రాన్ని పఠించండి. షడ్భిర్మాసై ఫలం లభేతు. భాద్రపద శుద్ధ చవితి నుండి 6 నెలల కాలం ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆరాధనని చేయండి. అంటే ఈ స్తోత్రాన్ని చదవండి. చదివితే ఏమొస్తుంది అనేటువంటిది ఈ యొక్క స్తోత్రంలోనే మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? విద్యార్థి లభతే విద్యా. చదువు రానటువంటి వారికి చక్కటి చదువు వస్తుంది అనగానే మళ్ళీ వెంటనే మీరు కామెంట్స్ పెట్టేస్తారు, ఈ స్తోత్రం చదివితే చదువు వచ్చేస్తుందా అని. ఈ స్తోత్రం చదివితే చదవడానికి కల బలాన్ని ప్రసాదిస్తాడు వినాయకుడు. సకల బలానికి మనం ఆదో పూజ్యో గణాధిప. మనం ఏం చేయాలన్నా కూడా ముందుగా గణపతే ప్రధానం. కాబట్టి ఆ యొక్క గణపతిని ఆరాధించండి, చక్కటి చదువు వస్తుంది ఈ స్తోత్రాన్ని చదివితే. అదే రకంగా విద్యార్థి లభతే విద్యా ధనార్థి లభతే ధనం అన్నాం. అంటే ధనం లేకుండా దుఃఖంలో ఎవరైతే ఉన్నారో వారెవరైతే ఈ యొక్క వినాయక చవితి నుంచి మొదలుపెట్టి 6 నెలల కాలం ఈ యొక్క స్తోత్రాన్ని ఎవరైతే వింటారో వారికి దరిద్రం తొలగి ఆ యొక్క దుఃఖం తొలగి చక్కటి సంపద కలుగుతుంది, దుఃఖాలు కూడా తొలగుతాయి. తర్వాత ఇక్కడ మనం చెప్పుకున్నాం ధనార్థి లభతే ధనం. తర్వాత పుత్రార్థి లభతే పుత్రాన్ అన్నాం. అంటే సహజంగా కొంతమందికి సంతానం లేకుండా ఉంటుంది. సంతానం లేనటువంటి వారికి ఈ యొక్క స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని చదువుతారో వారికి చక్కటి సంతానం కలుగుతుందట. అది వినాయకుడి యొక్క అనుగ్రహం చేత. మనం అనుకున్నాం ఇందాకే, మనం ఏ పూజ చేయాలన్నా కనీసం ఒక జాతకం చూపించాలన్నా లేదా ఏదైనా ఒక ఆరాధన చేయాలన్నా చక్కటి చదువు రావాలన్నా చక్కటి ఉద్యోగం రావాలన్నా చక్కటి సంతానం కలగాలన్నా ఖచ్చితంగా ఆదో పూజ్యో గణాధిప. ఖచ్చితంగా మనకు ఆది పూజ్యుడు గణపతి కాబట్టి గణపతి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడ మనం చెప్పినట్టుగా విద్యార్థి లభతే విద్యా ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్. ఇక్కడ మళ్ళా మోక్షార్థి లభతే గతిం అన్నాడు. కొంతమందికి కోరిక ఉండదు. కోరిక లేకుండా ఆరాధన చేస్తే ఏమొస్తుందయా అంటే మోక్షార్థి లభతే గతిం. మోక్షం వస్తుంది అని నేను చెప్పలేను, కానీ మోక్షానికి కలగటువంటి శక్తిని చక్కటి గురువుని ఆ యొక్క వినాయకుడు ప్రసాదిస్తాడనేటువంటి మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇలా ఎన్నిసార్లు చేయాలి అనేటువంటిది మనకు సందేహం వస్తుంది. ఇక్కడ మళ్ళీ చెప్పారు షడ్భిర్మాసై ఫలం లభేతు. 6 నెలలు చేస్తే ఈ యొక్క స్తోత్ర ఫలితం వారికి వచ్చి అనుకున్న పని అవుతుంది. సంవత్సరేణ సిద్ధించ అంటే ఒక సంవత్సర కాలం గనక వినాయక చవితి నుంచి మరల వినాయక చవితి వరకు గనక ఈ యొక్క స్తోత్రాన్ని చదివితే వీరికి ఆ యొక్క స్తోత్రం వినాయకుడు సిద్ధిస్తుంది. అంటే మన యొక్క వాడుక భాషలో చెప్పాలంటే వీరు ఏది అంటే అది జరిగి వాక్శుద్ధి కలుగుతుంది. కాబట్టి వినాయకుడి యొక్క అనుగ్రహం చేత చక్కటి వాక్శుద్ధి కలుగుతుంది. సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయ అన్నాడు. తర్వాత ఏం చేయాలి? సంవత్సరం తర్వాత ఒక
8 కాగితాల పైన, అంటే ఈ యొక్క స్తోత్రాన్ని మనం ఏదైతే వినాయక చవితి రోజున ఈ యొక్క స్తోత్రాన్ని చదివామో ఆ యొక్క స్తోత్రాన్ని ఒక 8 పత్రాల పైన రాయాలి. అంటే 8 పేపర్ల పైన చక్కగా లిఖించండి, అంటే రాయండి. రాసి 8 మందికి ఇవ్వండి. ఇచ్చి వారిని చక్కగా చదువుకోమనండి. మీ ద్వారా కొంతమంది వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రకంగా ఎవరైతే చేస్తారో వారికి వినాయకుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొంది వినాయకుడి అనుగ్రహం కలుగుగాక అని ప్రార్థిస్తూ సర్వే జనా శుభ సమయః. స్వస్తి.